వాట్ ఈజ్ మోషన్? చలనం అంటే ఏమిటి? మోషన్ ఈజ్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. కాలంతో పోల్చినప్పుడు వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తే ఆ వస్తువు చలనంలో ఉందని అంటాము. ఎగ్జాంపుల్: వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, డ్రైవింగ్ ఏ కార్. ఇప్పుడు రవాణా పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం పిల్లలు. ప్రాచీన కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవడము, పరిగెత్తడం, గుర్రపు స్వారీ చేసేవాళ్ళు. మధ్యయుగం కాలంలో గుర్రపు బగ్గీల మీద వస్తువులను తీసుకెళ్లడం, పడవలపై ప్రయాణం చేసేవారు. జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త ఆవిరి యంత్రాన్ని కనుగొనడంతో పారిశ్రామిక విప్లవ కాలంలో స్టీమ్ ఇంజిన్ సహాయంతో రైలు బండ్లు నడిచాయి. 20వ శతాబ్దంలో ఆటోమొబైల్స్, ఏరోప్లేన్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అంటే అంతరిక్ష నౌకలను చూస్తున్నాము. ఆధునిక కాలంలో అధిక వేగంతో నడిచే ట్రైన్లు, విద్యుత్ వాహనాలు మరియు డ్రోన్లను చూస్తున్నాము. హౌ ఫార్ యు హ్యావ్ ట్రావెల్డ్? నీవు ఎంత దూరం ప్రయాణించావు? ఆధునిక పరిజ్ఞానం రాకమునుపు ఎంత దూరం ప్రయాణించారో తెలుసుకోవడానికి ప్రజలు వివిధ పద్ధతులను ఉపయోగించారు. పెడోమీటర్ అంటే పాదపు అడుగుల ఆధారంగా ఎంత దూరం ప్రయాణించారో తెలుసుకునేవారు. ఓడోమీటర్ అంటే చక్రం భ్రమణాల ఆధారంగా దూరాన్ని అంచనా వేసే పరికరాన్ని ఓడోమీటర్ అంటారు. వేగం, దిశ, కాలాన్ని ట్రాక్ చేసి దూరాన్ని అంచనా వేసే పద్ధతిని డెడ్ రెకనింగ్ అంటారు. రోడ్లపై రాతిపై మార్క్ చేసిన మైల్ స్టోన్ రాళ్ళు దూరాలను సూచించాయి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడిని ఉపయోగించి దూరాలను అంచనా వేసే విధానాన్ని సెలెస్టియల్ నావిగేషన్ అంటారు. పేసింగ్ అంటే అడుగుల సంఖ్యను లెక్కించి దూరాలను అంచనా వేశారు. గిల్లి దండ అంటే చిడత బిళ్ళ లేదా కర్ర బిళ్ళతో మనం టేబుల్ యొక్క పొడవు వెడల్పులను కనుగొనవచ్చు. విద్యార్థులు చిడత బిళ్ళతో టేబుల్ పొడవు వెడల్పులను కనుగొనేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. చిడత బిళ్ళతో కొలవడం ప్రామాణిక ప్రమాణాలను పాటించదు. దారాన్ని ఉపయోగించి టేబుల్ యొక్క పొడవుని, వెడల్పుని కనుగొనవచ్చు. దారం మీద రీడింగులు మార్క్ చేయబడి ఉండవు కాబట్టి అది కూడా ప్రామాణిక ప్రమాణాలను పాటించదు. అందువలన స్కేలు లేదా టేపును ఉపయోగించి టేబుల్ యొక్క పొడవు, వెడల్పును ఖచ్చితంగా కనుగొనవచ్చును. అడుగులను ఉపయోగించి విద్యార్థులు తరగతి గది పొడవు, వెడల్పులను కనుగొనవచ్చును. అడుగులతో పొడవు, వెడల్పులను కనుగొనేటప్పుడు ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ఫలితాలు వచ్చాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో పాదం సైజు ఉండడం వలన ఇక్కడ కూడా ఖచ్చితత్వం లోపించి సమయం వృధా అవుతుంది. అందువలన తరగతి గది కొలవడానికి టేపు ఉపయోగించడం ఉత్తమం. హ్యాండ్ స్పాన్స్ అంటే జానలు ఉపయోగించి టేబుల్ యొక్క పొడవు, వెడల్పులను కనుగొనవచ్చును. ఇలా టేబుల్ యొక్క వెడల్పులను కనుగొనేటప్పుడు ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ఫలితాలు వచ్చాయి. ఒక్కో విద్యార్థి ఒక్కొక్క చేతి పరిమాణాన్ని కలిగి ఉండడం వలన ఈ విధానంలో కూడా ఖచ్చితత్వం లోపిస్తుంది. ఈ పద్ధతి కూడా ప్రామాణిక ప్రమాణాలను పాటించదు. విద్యార్థుల యొక్క ఎత్తులను హ్యాండ్ స్పాన్స్ అంటే జానలు మరియు సెంటీమీటర్లలో కొలవవచ్చును. ఇలా చేసేటప్పుడు సెంటీమీటర్లలో కొలిచిన కొలతలు ఖచ్చితత్వాన్ని పాటించాయి. ఒక్కో విద్యార్థి ఒక్కో జాన పొడవును కలిగి ఉండడం వలన జానలతో కొలవడం కూడా ఖచ్చితత్వాన్ని పాటించదు మరియు ప్రామాణిక ప్రమాణాలను పాటించదు. కొలతలు నిత్య జీవిత ఉదాహరణలు: వంటల్లో పదార్థాలైన పిండి, చక్కెర మరియు నూనె మొదలైన వాటిని కొలవడానికి ఉపయోగపడతాయి. బట్టలు షాపింగ్ చేసేటప్పుడు బట్ట యొక్క పొడవు, వెడల్పు తెలుసుకోవడానికి మరియు కిరాణా సామాన్లు షాపింగ్ చేసేటప్పుడు రైస్, వీట్ మరియు ఇతర పదార్థాల పరిమాణం తెలుసుకోవడానికి కొలతలు ఉపయోగపడతాయి. భవనాలు మరియు నిర్మాణ రంగంలో రూముల యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు తెలుసుకోవడానికి కొలతలు ఉపయోగపడతాయి. వైద్య ఆరోగ్య రంగంలో రోగి యొక్క ఉష్ణోగ్రత, బరువు మరియు ఎత్తును తెలుసుకోవడానికి కొలతలు ఉపయోగపడతాయి. ప్రయాణం మరియు రవాణా రంగంలో వ్యక్తి ఎంత దూరం ప్రయాణించాడు,
ఎంత వేగంతో ప్రయాణించాడు, ఎంత కాలంలో ప్రయాణించాడు అనే విషయం కొలతల ద్వారా తెలుస్తుంది. కార్పెంటర్ చెక్క యొక్క పొడవు వెడల్పు ఎత్తులను కొలవడానికి కొలతలు అవసరం. వ్యక్తులకు అమిరే విధంగా వెల్ ఫిట్టింగ్ గార్మెంట్స్ తయారు చేయాలంటే టైలర్కి కూడా కొలతలు అవసరం. మానవ శరీరంలోని భాగాలను ఉపయోగించి పూర్వం కొలతలు కొలిసేవారు. క్యూబిట్ అంటే మూర. మోచేతికి మధ్యవేలు చివరి భాగానికి మధ్య గల దూరాన్ని మూర అంటారు. ఫుట్ అనగా అడుగు. హ్యాండ్ స్పాన్ అంటే జాన. బొటన వేలుకు చూపుడు వేలు చివరి భాగానికి మధ్య గల దూరాన్ని జాన అంటారు. పేస్ అంటే అడుగు. ఉదాహరణకు ఈజిప్టియన్లు మూరను ప్రమాణంగా చేసుకుని పిరమిడ్లను నిర్మించారు. బరువును కొలవడానికి ఈజిప్టియన్లు స్టోన్ పౌండ్ అనే ప్రమాణాలను ఉపయోగించేవారు. పూర్వకాలంలో ద్రవాలను కొలవడానికి జార్స్, ధాన్యాలను కొలవడానికి బాస్కెట్స్ ఉపయోగించేవారు. మెసొపొటేమియా కాలంలో ధాన్యాలను కొలవడానికి హామర్ను ఉపయోగించారు. రోమన్ కాలంలో నూనె, వైన్ను కొలవడానికి పెద్ద కుండలను ఉపయోగించారు. ఇప్పుడు మధ్యయుగం కాలంలో ఉపయోగించిన ప్రమాణాలను గురించి తెలుసుకుందాం. మధ్యయుగం కాలంలో పొడవును కొలవడానికి మూర, అడుగు, గజము ప్రమాణాలను ఉపయోగించారు. రాజు ముక్కుకు, సాగదీసిన చెయ్యకు మధ్యగల దూరాన్ని గజముగా పరిగణించారు. మధ్యయుగంలో బరువులను కొలవడానికి స్టోన్ మరియు పౌండ్ ప్రమాణాలను ఉపయోగించారు. మధ్యయుగంలో పాలు, నూనె వంటి ద్రవాల ఘనప్రమాణాన్ని కొలవడానికి గ్యాలన్ను ప్రమాణంగా ఉపయోగించారు. వరి, గోధుమలు వంటి ధాన్యాలను కొలవడానికి బుసెల్ను ప్రమాణంగా ఉపయోగించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవ కాలంలో మెట్రిక్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈ మెట్రిక్ వ్యవస్థ దశాంశ వ్యవస్థ మరియు ప్రాథమిక రాశుల ప్రమాణాలపై ఆధారపడింది. ఆ తర్వాత ఎస్ఐ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఎస్ఐ సిస్టమ్ అనగా సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్, అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి. దీన్ని 1960లో ప్రవేశపెట్టారు. ముందుగా ఎంకేఎస్ పద్ధతి ఉండేది. ఈ ఎంకేఎస్ పద్ధతిలో పొడవుకు ప్రమాణం మీటరు, ద్రవ్యరాశికి ప్రమాణం కేజీ, కాలానికి ప్రమాణం సెకండ్. ఆ తర్వాత ఎస్ఐ పద్ధతిలో అదనంగా విద్యుత్ ప్రవాహము, ఉష్ణోగ్రత, కాంతి ఉద్దీపన తీవ్రతను ప్రవేశపెట్టారు. ఈ ఎస్ఐ పద్ధతి ప్రకారం విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్లు, ఉష్ణోగ్రతకు ప్రమాణం కెల్విన్లు, కాంతి ఉద్దీపన తీవ్రతకు ప్రమాణం క్యాండిలాలో. కొవ్వొత్తు మంట మండే తీవ్రత ఆధారంగా కాంతి ఉద్దీపన తీవ్రతకు ప్రమాణాలను క్యాండిలాగా తీసుకున్నారు. స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రామాణిక పరికరాలు. రోలర్, సాధారణ స్కేలు. దీనిలో ఒకవైపు సెంటీమీటర్లోనూ వేరొక వైపు ఇంచుల్లోనూ క్రమాంకనం చేయబడి ఉంటుంది. సాధారణ స్కేల్ కనీస కొలత 1 మిల్లీమీటరు. కావలసినప్పుడు పెంచుకోవడానికి, ముడుచుకోవడానికి వీలుండే స్కేలును టేపు అంటారు. వివిధ పొడవులను కొలవడానికి రకరకాల టేపులను కలిగి ఉండే పరికరాన్ని మెజరింగ్ స్కేల్ అంటారు. మీటర్లోను, సెంటీమీటర్లోను క్రమాంకనం చేయబడి ఉన్న 100 cm కడ్డీని మీటర్ రాడ్ అంటారు. చక్రము, కొలిచే స్కేలు లేదా టేప్ కలిగి ఉండే పరికరాన్ని మెజరింగ్ వీల్ అంటారు. ఈ మెజరింగ్ వీల్ను పొడవైన దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు. మెజరింగ్ విత్ బ్రోకెన్ స్కేల్, విరిగిపోయిన స్కేల్తో పొడవులను కొలుచుట. అవాయిడ్ టేకింగ్ మెజర్మెంట్స్ ఫ్రమ్ జీరో మార్క్. జీరో మార్కు నుంచి కొలతలను తీసుకోరాదు. స్కేల్ ఫుల్ మార్కు నుంచి ప్రారంభించి దానిని ఇనీషియల్ రీడింగ్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ రీడింగ్ను గుర్తించాలి. ఈ ఫైనల్ రీడింగ్ల నుంచి ఇనీషియల్ రీడింగ్ను తీసివేస్తే వస్తువు యొక్క పొడవు వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చిన బాక్సులో ఇనీషియల్ రీడింగ్ 1 సెంటీమీటరు, ఫైనల్ రీడింగ్ 14.3 cm. హియర్ ద లెంత్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ 14.3 minus 1 cm, that is equal to 13.3 cm. టు మెజర్ లెంత్ ఆఫ్ కర్వ్డ్ లైన్, వక్రరేఖ యొక్క పొడవును కొలుచుట. వక్రరేఖ పొడవును కొలుచుటకు దారాన్ని ఉపయోగిస్తారు. ర్యాప్ ద స్ట్రింగ్ అలాంగ్ ది కర్వ్డ్ లైన్ అండ్ మార్క్ ది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్. దారాన్ని వక్రరేఖ గుండా పరిచి తొలి బిందువు, తుది బిందువులను గుర్తించాలి. ఇప్పుడు దారాన్ని తొలగించి సాధారణ స్కేలు లేదా టేపుతో దాని పొడవును కొలవాలి.
ఈ విధంగా వక్రరేఖ పొడవును మనం కనుగొనవచ్చును. మోషన్ చలనం కాలంతో పోల్చినప్పుడు వస్తువు స్థానంలో మార్పు వస్తే ఆ వస్తువు చలనంలో ఉన్నట్లు. కాలంతో పోల్చినప్పుడు వస్తువు స్థానంలో మార్పు లేనట్లయితే ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నట్లు. ఎగ్జాంపుల్స్ ఫర్ ఆబ్జెక్ట్స్ ఎట్ రెస్ట్: హౌస్, టేబుల్, క్లాక్, ఫ్యాక్టరీ, స్టోన్, వాల్స్, చైర్, డోర్, విండో, స్కూల్ బ్యాగ్, బాల్, బ్యాట్. ఎగ్జాంపుల్స్ ఫర్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్: ఏ ఫ్లయింగ్ బర్డ్, సెకండ్ హ్యాండ్ ఆఫ్ ది క్లాక్, మస్కిటో, బటర్ఫ్లై, డాగ్, కౌ, మై హ్యాండ్, ఏ స్మాల్ బేబీ, ఏ ఫిష్ ఇన్ వాటర్, హార్స్, షీప్, గోట్, ఎట్సెట్రా. సాఫాక్స్ అంటే ఏమిటి? ఒక వస్తువుతో కానీ మనిషితో కానీ కాలంతో కానీ పోల్చినప్పుడు మారిపోయే అంశాన్నే సాఫాక్స్ అంటారు. ఉదాహరణకు, ఇండియాలో ఉన్న వ్యక్తికి పగలైతే అమెరికాలో ఉన్న వ్యక్తికి రాత్రి అవుతుంది. భూమి చలనంలో ఉంది. భూమితో పాటు మనం కూడా చలనంలో ఉన్నాము. దానిని మనం గుర్తించలేకపోతున్నాము. వేరే గ్రహం మీద ఉన్న వ్యక్తికి మనం చలనంలో ఉన్నట్లు కనిపిస్తాము. ట్రైన్తో పాటు మనం కూడా చలనంలో ఉండడం వలన దానిని గుర్తించలేకపోతున్నాము. ప్లాట్ఫామ్ మీద పరిశీలకునకు మనం చలనంలో ఉన్నట్లు కనిపిస్తాము. అంటే చలనమును పరిశీలకన ఆధారంగా చెప్పవలెను. టైప్స్ ఆఫ్ మోషన్: చలనాలు 4 రకాలు. అవి: 1 ర్యాండమ్ మోషన్, క్రమరహిత చలనం. 2 ట్రాన్స్లేటరీ మోషన్, స్థానాంతర చలనం. 3 రొటేటరీ మోషన్, భ్రమణ చలనం. 4 ఆసిలేటరీ మోషన్, డోలయమాన చలనం. స్థానాంతర చలనం మరలా 3 రకాలు. అవి: 1 రెక్టిలీనియర్ మోషన్, సరళ రేఖీ చలనం. 2 కర్వలీనియర్ మోషన్, వక్రరేఖీ చలనం. 3 సర్క్యులర్ మోషన్, వృత్తాకార చలనం. ర్యాండమ్ మోషన్, క్రమరహిత చలనం. దిశ నిర్దేశించబడిన వస్తువు యొక్క చలనాన్ని క్రమరహిత చలనం అంటారు. ఉదాహరణకు, గాలిపటాన్ని ఆకాశంలో ఎగరవేసేటప్పుడు అది క్రమరహితంగా తిరుగుతుంది. నీటిలో చేప చలనం. మకరందం కోసం తేనెటీగ లేదా సీతాకోక చిలుక చలనం. కాగిత విమానం గాలిలో ఎగురుట. హీలియం బెలూన్స్ గాలిలో ఎగురుట. చీమలకు ఆహారం వేసేటప్పుడు అవి ఆహారం కోసం అస్తవ్యస్తంగా తిరుగుట. ట్రాన్స్లేటరీ మోషన్, స్థానాంతర చలనం. ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్, దెన్ ద మోషన్ ఈజ్ సెట్ టు ట్రాన్స్లేటరీ మోషన్. చలనంలో ఉన్న వస్తువు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అంటారు. స్థానాంతర చలనం 3 రకాలు. అవి: 1 రెక్టిలీనియర్ మోషన్, సరళ రేఖీ చలనం. 2 కర్వలీనియర్ మోషన్, వక్రరేఖీ చలనం. 3 సర్క్యులర్ మోషన్, వృత్తాకార చలనం. రెక్టిలీనియర్ మోషన్, సరళ రేఖీ చలనం. ది ఆబ్జెక్ట్ మూవ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఇస్ కాల్డ్ ది రెక్టిలీనియర్ మోషన్. వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్ని సరళ రేఖీ చలనం అంటారు. ఉదాహరణ, బాలుడు సరళ రేఖ మార్గంలో పరిగెత్తుట. మోషన్ ఆఫ్ వెహికల్ ఆన్ స్ట్రైట్ రోడ్, సరళ రేఖ మార్గంలో వాహన చలనం. మార్చ్ ఫాస్ట్ ఆఫ్ సోల్డియర్స్ ఇన్ ఎ పరేడ్, పరేడ్ గ్రౌండ్లో సైనికుల కవాతు. కర్వలీనియర్ మోషన్, వక్రరేఖీ చలనం. ది మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఎ కర్వ్డ్ పాత్ ఇస్ కాల్డ్ కర్వలీనియర్ మోషన్. వస్తువు వక్ర మార్గంలో ప్రయాణించడాన్ని వక్రరేఖీ చలనం అంటారు. ఉదాహరణ, ఐస్ స్కేటింగ్ ఆడుట. గాలిలోకి బంతిని విసిరేటప్పుడు అది వక్ర మార్గంలో ప్రయాణించుట. విమానం ఆకాశంలోకి వక్ర మార్గంలో ప్రయాణించుట. సర్క్యులర్ మోషన్, వృత్తాకార చలనం. సర్క్యులర్ మోషన్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ రొటేషన్ అలాంగ్ ఎ సర్క్యులర్ పాత్. వృత్త పరిధి వెంబడి వస్తువు యొక్క చలనాన్ని లేదా ఆత్మ భ్రమణాన్ని వృత్తాకార చలనం అంటారు. వృత్తాకార చలనం 2 రకాలు. అవి: 1 పరిభ్రమణం, 2 ఆత్మ భ్రమణం. పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ వేరే వస్తువు చుట్టూ తిరగడం. ఆత్మ భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం. రొటేటరీ మోషన్, భ్రమణ చలనం. When every point on a moving object moves around a center or axis of rotation, it is said to be
ఇన్ రొటాటరీ మోషన్. చలిస్తున్న వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా భ్రమణాక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. భ్రమణ చలనానికి ఉదాహరణలు తిరిగే బొంగరం, ఫెర్రిస్ వీల్ చలనం, రంగుల రాట్నం చలనం, హెలికాప్టర్ బ్లేడ్ చలనం, భూ ఆత్మ భ్రమణం. ఆసిలేటరీ మోషన్ ఆర్ వైబ్రేటరీ మోషన్, డోలయమాన చలనం లేదా కంపన చలనం. Oscillatory motion is defined as the to and fro motion of body about its fixed position. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో వస్తువు ముందుకి వెనక్కి కదలడాన్ని డోలయమాన చలనం అంటారు. ద మోషన్ విచ్ రిపీట్స్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. సమాన కాల వ్యవధుల్లో ఒకే మార్గాన్ని పునశ్చరించే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు. ఉదాహరణ గడియారంలో లోలకం ముందుకి వెనక్కి కదులుట, ఊయలు ఊగే వ్యక్తి ముందుకి వెనక్కి కదులుట. స్ట్రింగ్స్ ఆఫ్ గిటార్, వైబ్రేటింగ్ బెల్ అండ్ వైబ్రేటింగ్ సర్ఫేస్ ఆఫ్ డ్రమ్ ఎట్సెట్రా ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్.